ఇవాళ ప్రజావాణిలో మేము కలెక్టర్ గారు విజయేంద్ర బోయి గౌరవనీయ విజయేంద్ర బోయి గారిని కలిసి గ్రామ పంచాయతీ కార్మికులకు 3 నెలలుగా జీతాలు లేవు. వాళ్ళు పొద్దుస్తమానం వాళ్ళు ప్రధానంగా దళితులు ఊర్లలో ఈ మురికి అన్ని రకాలైనటువంటి చెత్త చెదారం, సచ్చిన పాములు, సచ్చిన కుక్కలు, సచ్చిన పందులు ఇవల్ల ఎత్తేసేటువంటి ఒక అపరిశుభ్రమైన పనిచేసేటువంటి కార్మికులకు జీతాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. చివరికి వాళ్లకు ఇచ్చేటువంటి జీతం 9,500. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో నాటేనికైనా కూలిపోయినా 1000 రూపాయలు ఉంది. కానీ ఈరోజు వాళ్ళు ఇది ఎప్పుడైనా పర్మనెంట్ అయితే అని చెప్పేసి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కానీ ఇచ్చే జీతాలు కూడా 3 నెలలు 4 నెలలు ఇట్లా వాయిదా ఉండడం వల్ల, పెండింగ్లో ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే జీతాలు గ్రీన్ ఛానల్ ద్వారా జీతాలు నెల మొదటి వారంలో ఇవ్వాలని మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి జీతాలు పెంచాలి, జీతాలు ఇవ్వాలని అడిగితే అసలు ఇచ్చే జీతాలు కూడా రానటువంటి పరిస్థితి గవర్నమెంట్లో ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తక్షణమే గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల 1వ తారీఖు గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎట్లా అయితే వస్తుందో ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కానీ గ్రామ పంచాయతీ వాళ్ళకి ఆ రకంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. తక్షణం జీతాలు వచ్చే రకంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. ఇక లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.